అండి, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్నా కదా నా డెవిల్ గడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ఎప్పుడు చెప్పే సోదే అనుకోండి, కానీ చెప్పాలి కదా, మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. మిస్ అయిన వాళ్ళు మాత్రం ముందు ఎపిసోడ్స్ చూస్తేనే మీకు క్లియర్గా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్లోనూ ఒక్కొక్క సస్పెన్స్ పెట్టి వదిలేస్తున్నారు రూపా గారు. కాబట్టి ఆ సస్పెన్స్ మీకు తెలియాలి అంటే మీరు ప్రీవియస్ పార్ట్స్ చూడాలి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని మంచి కథలు మీ ముందుకు రావడానికి, మేము రాయడానికి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే హైప్ ఆప్షన్ కూడా ఉపయోగించి హైప్ ఇస్తే ఇంకా హ్యాపీ అయిపోతాం. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళదాం. నా డెవిల్ గడితో రొమాన్స్ స్టోరీ రైటర్ రూపా లావణ్య గారు, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. వీళ్ళిద్దరూ ఇలా మాటల్లో ఉండగానే బయట ఎవరివో గట్టిగా అరుపులు, కేకలు వినిపిస్తూ ఉంటాయి. వీళ్ళు కంగారుగా బయటకు వస్తే ముద్దులో అంతా మర్చిపోయిన డెవిల్, మాయాలు కూడా ఏమైందో అని ఫాస్ట్గా కిందకి వస్తారు. అలా వచ్చినప్పుడు పూనం మళ్ళీ వీళ్ళని కలిసి ఒకే రూమ్ నుండి బయటికి రావడం చూస్తుంది. అందరూ కిందకి వచ్చేసరికి సెక్యూరిటీతో గొడవ పడుతూ లోపలికి పంపించమని అరుస్తున్న రీతు కనిపిస్తుంది అందరికీ. ముందు మాయాని చూసి గుర్తుపట్టి రీతు అని పిలుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటే రీతు కూడా మాయాని హత్తుకుని ఏడుస్తుంది. మాయా ముంబై నుండి హైదరాబాద్ వచ్చాక ఒక్కసారి కూడా రీతుని కలవనే లేదు పాపం. కాల్ చేసినా కూడా కాంటాక్ట్లో ఉంటే డెవిల్కి మళ్ళీ తెలిసే అవకాశం ఉంటుందని ఎవరికి కాల్ చేయలేదు మాయా. ఇప్పుడు ఇలా చాలా నెలల తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ కలిసేసరికి ఒక్కసారిగా ఏడుపు ఆగక హత్తుకుని ఏడుస్తుంది. రీతు చేయి పట్టుకుని లోపలికి తీసుకువస్తే పూనం కూడా వచ్చి పలకరిస్తుంది. ఆంటీ, మీరిప్పుడు మీకు హెల్త్ సెట్ అయిందా అని క్రితంసారి చూసినప్పుడు కోమాలో ఉండడంతో ఆశ్చర్యం పోతూ అడుగుతుంది రీతు. అవును రీతు, నేను బాగానే ఉన్నాను, కానీ మన అరుణ్నే అంటూ ఏడుస్తూ ఉంటే అరుణ్కి ఏమైందా ఆంటీ అంటూ మళ్ళీ టెన్షన్గా అడుగుతుంది రీతు. మాయా, పూనం కలిసి అరుణ్ ఉన్న రూమ్లోకి తీసుకువెళ్తారు. ఆక్సిజన్ పెట్టి కదలకుండా పడుకుని మిషన్స్తో రీడింగ్ చెక్ చేస్తున్న డాక్టర్స్, నర్సులను చూసి కళ్ళ నీళ్లతో మాయనే చూస్తుంది. మాయ కూడా బాధగా, భయ్యాకి ఏం కాదు రీతు, నాకు నమ్మకం ఉంది అంటుంది చిన్నగా ఏడుస్తూ. అదంతా కల్పన, రాజీ, డెవిల్ డోర్ దగ్గర ఆగి చూస్తూ ఉంటారు. సరే, నువ్వేంటి ఇంత సడన్గా, అది కూడా ఇక్కడ, మేము ఇక్కడ ఉన్నట్లు నీకెలా తెలుసు అని వరుసగా ఆగకుండా క్వశ్చన్స్ వేస్తుంది మాయా. అంతే, ఆ మాటతో ఫుల్ అలర్ట్ అయిపోతాడు డెవిల్. కల్పనని, రాజీని పక్కకి తోసుకుంటూ మరి లోపలికి కొంచెం ఎంటర్ అయ్యి సీరియస్గా చూస్తూ ఉంటే, కల్పన, వీడేంటి ఇలా తోసుకుంటూ మరీ వెళ్ళిపోతున్నాడు అంటుంది అనుమానంగా రాజీబామ్మ. ఏమో అత్తయ్య, నేను అదే చూస్తున్నా అంటుంది కల్పన. రీతు డోర్ వైపు, ఫేస్ వైపు చూస్తే మాయా, పూనం తనకి ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే డెవిల్ రీతుకే కనిపిస్తాడు. మాయా, పూనం అరుణ్ వైపే చూస్తూ రీతుతో మాట్లాడతారు. ఇక మాయా అడిగిన దానికి రీతు, అదేంటే నేనేం జరిగిందో నీకు తెలీదా అని షాక్ అవుతూ అడుగుతుంది. ఇంకా పాప డెవిల్ని చూడలేదులేండి, అందుకని అడుగుతుంది. లేదు రీతు, మొన్న నిన్న అంతా హాస్పిటల్లోనే అయిపోయింది నాకు. సరే, ఏమైందో చెప్పు అంటుంది మాయా. అదే ముంబైలో ఆ రోజు నిన్ను ఇబ్బంది పెట్టాడు కదా ఆ పోలీస్ అతను అనగానే మళ్ళీ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గుర్తొచ్చి డెవిల్ చిన్నగా వణికితే పూనంకి వెంటనే చెమటలు పడతాయి. ఆ ఆ పోలీస్ నిన్ను మళ్ళీ హెరాస్ చేశాడా అని మాయ వణుకుతున్న గొంతుతో అడుగుతుంది. లేదు శ్యామ్, ఎవరో తెలీదు, నిన్న ముంబై బ్రిడ్జ్ మీద అని ఎదురుగా డెవిల్ని చూసి చెప్పడం ఆపేసి షాక్లోకి వెళుతుంది. ఆమె కళ్ళు పెద్దగా అవడం, పెదాలు, చేతులు, కాళ్ళు వణకడం మొదలవుతూ ఉంటే, ఏమైంది రీతు, నిన్న ముంబై బ్రిడ్జ్ మీద అని అడుగుతుంది కంగారుగా మాయా. పూనం కూడా రీతునే చూస్తూ ఉంటే రీతు మాత్రం డెవిల్ని, అతని చేతిలో ఉన్న గన్నునే చూసి బొమ్మలా నిల్చుంటుంది.
డెవిల్ని అతని చేతిలో గన్నుని రీతుని బెదిరిస్తున్న విధానానికి లైవ్లో డెవిల్ విన్యాసాలు చూసి కల్పన రాజీవ్ నోర్లు పూర్తిగా తెరిచేస్తారు. నిన్నే రీతు అని భుజం పట్టుకుని కదుపుతుంది మాయా. ఆ ఆ అదే శామ్, వాడిని ఎవరో ఫనిష్ చేశారు అంతే, ఇంకేం లేదు. నేను వెళ్ళాలి, మర్చిపోయాను. మా డాడీ నా కోసం బయట వెయిట్ చేస్తున్నారు శామ్. ఐ హ్యావ్ టు గో. నిన్ను మళ్ళీ కలుస్తాను అని కంగారుగా మాయా పూనంకి చెప్పేసి ఆల్మోస్ట్ పరిగెడుతూ ఆ రూమ్ నుండి కాదు కాంపౌండ్ వాల్ దాటేదాకా పరిగే ఆపదు రీతు. రీతు ఆ రూమ్ దాటిన వెంటనే ఏమైంది తనకి అని అడుగుతుంది పూనం. నాకు అదే అర్థం కావట్లేదు మా అంటూ వెనక్కి తిరిగి చూసేసరికి గన్ పాకెట్లో పెడుతున్న డెవిల్ని చూసి మాయా కూడా షాక్ అవుతుంది. ఇప్పటి వరకు లొడా వాగింది. సడన్ గా ఆ పోలీస్ వాడి విషయం వచ్చేసరికి కంగారు పడింది పిల్ల. ఏమైందో ఏంటో అని అరుణ్నే చూస్తూ బ్లాంకెట్ సరిగ్గా కప్పుతూ ఉంటుంది పూనం. డెవిల్ మరి వెనక్కి చూడకుండా మళ్ళీ కల్పన రాజీ వాళ్ళని తోసుకుంటూ వెళ్ళిపోతే మాయా మాత్రం మమ్మా నేను ఇప్పుడే వస్తాను, నువ్వు భయాన్ని చూస్తుండు అనేసి కల్పన వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళని చూసి శామ్ అసలు ఎవరితో ఎక్కువ అటాచ్మెంట్ తెచ్చుకోదు కదా, వీళ్ళతో మాత్రం ఎంతలా కలిసిపోతుందా అని చూస్తూ ఉంటారు పూనం. అత్తయ్య నాతో రండి అని కల్పన చేయి పట్టుకుని హాల్లోకి లాక్ వస్తుంది మాయా. వెనక్కి రాజీ బామ్మ కూడా వచ్చి డైరెక్ట్గా కిచెన్లోకి పోయి బాటిల్ తీసుకువచ్చి తాగి కల్పనకి ఇస్తే ఇంకా పెద్ద కళ్ళతో గాలిలోకి చూస్తున్న కల్పన ఆ బాటిల్ చూడకుండానే అందుకుని మొత్తం కంప్లీట్ చేస్తుంది. వాళ్ళిద్దరి మొహాలు చూస్తుంటే ఏదో జరిగింది అర్థమయ్యి కాసేపు వాళ్ళని పాపం మామూలుగా వదిలేస్తుంది. 5 minutes అయితే కానీ పాపం వాళ్ళు కూడా నార్మల్ అవ్వరు. అత్తయ్య ఏమైంది చెప్పండి ప్లీజ్ అంటుంది. అప్పటికే ఏమైందో కనుక్కోవాలనే ఆరాటంలో చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్న మాయా. బాబోయ్ మాయా, డెవిల్ అంటే ఏమో అనుకున్నామే, వాడు నిజంగానే డెవిల్ అంటూ రాగం స్టార్ట్ చేసి అంతా చెప్తుంది రాజీవ్ బామ్మ. కానీ కల్పన మనసులో వేరే ఆలోచనలు నడుస్తున్నాయి. అజిత్ నా కన్న కొడుకు కాబట్టి వాడు ఇప్పటి వరకు ఏం చేసినా నా కళ్ళకి మంచిగాను గొప్పగాను కనిపించాయి. వాడిలో మేము చూడని వేరే యాంగిల్స్ కూడా ఉన్నాయా? అలా అయితే మాయా అన్నట్లు వాడు నిజంగానే ప్రమోషన్ కోసం రోహన్ని కావాలనే తప్పుగా ప్రొజెక్ట్ చేసి చంపేసి ఎన్కౌంటర్ అన్నాడా అని ఒకదానికొకటి లింక్ చేసి ఏదేదో ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇక్కడ మాయకు మాత్రం డెవిల్ అలా చేశాడు అంటే ఏదో జరిగే ఉంటుంది, అదేంటో కనుక్కోవాలి అని డెవిల్ దగ్గరికి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళేసరికి ఎవరితోనో సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు డెవిల్. మాయ రాగానే గబుక్కున బాల్కనీలోకి వెళ్ళి డోర్ కూడా క్లోజ్ చేసేసరికి మాయ ఈసారి షాక్ అవుతుంది. అతని మీద ఆమెకి ఇప్పుడు ఏ అనుమానం లేదు. అతను తప్పు చేస్తున్నాడు అంటే దానికి కూడా ఏదో మంచి పనేనా అని ఆలోచించే నమ్మకం పెట్టుకుంది. కానీ మరి ఇప్పుడు డెవిల్ ఇలా చేస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది మాయాకి. అయినా కూడా ఏమనకుండా కామ్గా అక్కడే ఆగి బెడ్ మీద కూర్చుని ఓపిక్గా డెవిల్ కోసమే వెయిట్ చేస్తూ కూర్చుంటుంది. 10 నిమిషాల తర్వాత వస్తాడు. రాగానే పిలిచి బెడ్ పై కూర్చోబెట్టి ఏమైంది నిజం చెప్పు అని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది. డెవిల్ మాత్రం ఆమె కళ్ళల్లోకి చూడలేక చూపు తిప్పేసి ఏం లేదు బుజ్జమ్మ, జస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కాల్, ఇంపార్టెంట్ అండ్ కాన్ఫిడెన్షియల్, అందుకే అని మళ్ళీ లేవాలని చూస్తే చేతిని పట్టి ఆపేసి నాకు చెప్పకూడదా? రీతు ఏదో చెప్తుంటే ఎందుకు గన్ చూపించి బెదిరించావు అని సూటిగా అడుగుతుంది. కల్పన వాళ్ళే చెప్పి ఉంటారని తెలుసు కాబట్టి ఇంకా దాచడం ఇష్టం లేక గట్టిగా నిట్టూర్పు వదిలి చెప్తాను. మరి అసలు రీతు ఏం చెప్తుంది అని మళ్ళీ తిరిగి ఆమెను ప్రశ్నిస్తాడు. అదే ముంబైలో ఆ పోలీస్ వాడు అని షాక్ అవుతూ ఆగి భయంతో డెవిల్నే పెద్ద కళ్ళతో చూస్తుంది. చెప్పు, ఆగిపోయావేం? ముంబైలో ఆ పోలీస్ అని రిపీట్ చేస్తాడు.
మాయ కంగారుగా తలదించేసి కనుగుడ్లు అటు ఇటు తిప్పుతూ చేతిలో నలిపేసుకుంటూ ఉంటుంది. నిజమే, ఎన్నోసార్లు అడిగినా తానే ఏమీ చెప్పలేదు. కానీ డెవిల్కి ఇప్పుడు ఆ విషయం తెలుసా అని ఆలోచిస్తుంటే ఆమె గుండె వేగం పెరిగిపోతుంది. ఇంకా మాయ మళ్ళీ చెప్పదు అని అర్థమై, ఎన్నిసార్లు అడిగాను, నాతో చెప్పవా? నిద్రలో కూడా వాడి వల్లే కదా అలా లేచి ఏడ్చి భయపడి అరిచేదానివి అంటూ ఆమె చెంపలు పట్టుకుని తన వైపు మొహం ఎత్తి చూస్తాడు. అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకుండలయ్యాయి. చెప్పు బుజ్జమ్మ, ఇప్పుడు కూడా నీ మనసులో బాధ నాతో చెప్పవా? అంతా కానివాడినైపోయానా నీకు? అడుగుతుంటే అతని గొంతు బాధతో పొడుకుపోయి సగం సగమే బయటకు వస్తుంటే గట్టిగా ఏడుస్తూ అతన్ని కరచకపోతుంది మాయా. మెడ చుట్టూ వెక్కి వెక్కి ఏడుస్తూ, లేదు డెవిల్, నేను అలా చెప్తే అతనెవరో నీకు అప్పుడు తెలిసి రోహన్ కోసం కూడా తెలుసుకుని జాహ్నవి ఆంటీ వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుందేమో అనే చెప్పలేదు. అంతేగాని ఇంకేం కాదు, ప్రామిస్గా. ఇంకా నీ దగ్గర ఏం దాచను. కానీ వాడు అంటూ ఆ రోజు ఏం జరిగిందో మళ్ళీ డెవిల్తో తానే ఈసారి అంతా చెప్తుంది. అదంతా కల్పన నోటి వెంట విన్నా కూడా మళ్ళీ మాయ ఇలా ఏడుస్తూ చెప్తుంటే డెవిల్ కళ్ళ నుండి ఈసారి నీళ్లు ఆగకుండా మళ్ళీ వచ్చేస్తాయి. తను తెలిసి చేసినా తెలియక చేసినా తన వల్లే అప్పుడు మాయ అన్ని కష్టాలు పడిందా అని ఆలోచించి గిల్టీగా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు అతను చేసిన దాంట్లో ఏ తప్పు కనిపించదు. ఏం చేశాడో చెప్పుకుందాంలేండి, ఎక్కువ వెయిటింగ్ వద్దు, రూపగా త్వరగా చెప్పేస్తారు పాపం. కొన్ని నిమిషాల తర్వాత, ఇంత బాధ నా వల్లే కదా, అందుకేనా ఏకంగా వేసేద్దాం అనుకుని వచ్చావు అని కావాలనే మూడ్ చేంజ్ చేయాలి అని ట్రై చేస్తూ అడుగుతాడు. మరి కాదా? కానీ పూర్తి కారణం నువ్వు కాదని తెలిసిందిగా, అందుకే కోపం పోయిందిలే అని వెనక్కి జరిగి, నిజం చెప్పు, నీకు ఈ విషయం ముందే తెలుసు కదా అని అడుగుతుంది. అవును అన్నట్లు తల ఊపి, నువ్వు మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు మా అమ్మ వచ్చి చెప్పింది అనగానే, అంటే నిన్న ఆ పోలీస్కి ముంబైలో ఏమైంది, నువ్వు ఏమైనా చేశావా అని మళ్ళీ కంగారుగా దూరం జరుగుతూ అడుగుతుంది. సైలెంట్గా పాకెట్ నుండి మొబైల్ తీసి మాయా చేతిలో పెట్టి ఆమె ఒడిలో వాలతాడు. మాయకి అర్థం కాక ఒడిలో తల పెట్టుకుని నవ్వుతున్న డెవిల్ని చూస్తే, మొబైల్ చూడు బుజ్జమ్మ, ఎందుకు కంగారు అంటూ ఒక్కసారిగా ఆమె పొట్టకి అతని మొహాన్ని డ్రెస్ మీద నుండే అదిమి చుట్టూ చేతులు బిగిస్తాడు. ఒక పక్క మొబైల్లో ఏముందని కంగారైతే ఇంకో పక్క డెవిల్ పనులకి ఒళ్ళంతా జల్లమంటుంది మాయాకి. వీడియో ఉంటే ప్లే చేస్తుంది. అందులో ముంబై రోడ్, అది తనకి తెలిసిన రోడ్నే, చిన్నప్పటి నుంచి అక్కడేగా మరి ఉంది. ఏమీ పెద్దగా ఉండక కనుబొమ్మలు ముడిచి చూస్తుంటే సడన్గా ఏవో అరుపులు కేకలు వినిపిస్తాయి వీడియోలో. కొద్దిగా జూమ్ చేసి చూస్తే అర్ధనగ్నంగా ఉన్న ఆ ఎస్ఐ అతని ఇష్టం వచ్చినట్లు కొడుతూ రోడ్డు మీద పరిగెత్తిస్తూ డెవిల్. అతని మొహంలో కోపం, చింత నిప్పుల్లాంటి ఎర్రని కళ్ళు, చిరుత వేగంతో పరుగు. దూరం నుండే అయినా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మాయాకి. భయంతో గుండె వేగం తగ్గించుకుంటూ చూస్తూ ఉంటుంది. ఆ పోలీస్ వాడికి అప్పటికే ఒంటి నిండా గాయాలు, రక్తంతో నిండిపోయి ఉంటాయి. పిచ్చి కుక్కని కొట్టినట్లు బెల్ట్తో కొడుతూ పరిగెట్టిస్తూ ఉంటే రోడ్డు మీద జనాలు అందరూ వాళ్ళని వింతగా చూస్తూ ఉంటారు. మరి డెవిల్ బాల్కనీలోకి వెళ్ళి సీక్రెట్గా మాట్లాడి వచ్చాడు కదా, అదేంటి అని అనుకుంటున్నారా? ఏమో, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. అది ఏంటో మరి నెక్స్ట్ అప్డేట్లో అయినా మేడం చెప్తారో లేదో చూద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. ఈ అప్డేట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్టోరీ మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, రూపా గారు క్లియర్ చేస్తారు. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.